హాయ్ హలో చూస్తున్నారా? ఇగో మేము ఇవాళనైతే బ్యాప్స్ టెంపుల్ జూనికి పోతున్నాం. ఇక అందరూ మోదీజీని చూసిరు కదా టీవీలో. ఇక ఈ టెంపుల్ జూనికి పోతున్నాం అబుదాబిలో. ఇక మా దగ్గర నుంచి అయితే గంటతో అనమాట పోనీకి. ఇక చూడండి ఎంత బాగుందో అసలు, దగ్గర దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ గుళ్ళనైతే. అయితే మేము అనుకున్నాము ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కదా, ఎక్కువ ఉందో లేదో అని చెప్పి. కానీ చెకింగ్ మాత్రం ఎక్కువ ఉంది. మనం ఏం తీసుకోపోయినా కానీ ఫుల్ స్కానింగ్ మాత్రం చేస్తున్నారు. ఇక స్కానింగ్ ఏరియాలో వీడియో తీయనియరు కదా. ఇక బ్యాప్స్ హిందూ టెంపుల్ అని టూరిస్టులు అయితే మస్తు మంది ఉన్నారు. ఇక రెసిడెంట్స్ తక్కువ మంది వస్తారు, అంటే రావద్దు అని ముందుగానే చెప్పారు రెసిడెంట్స్. టూరిస్టుల కోసం అని స్పెషల్గా స్టార్ట్ చేసిర్రు అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి. ఇక జనవరి నుంచి స్టార్ట్ అయినాయి టూరిస్టులు రావడం అయితే. ఇక మార్చి 1 నుంచి పూజలు స్టార్ట్ అంట. మార్చి 1 వరకు సగం సగం పూజలే అవుతున్నాయి. ఇక మేమైతే పోయినాము, పూజలు ఉన్నా లేకపోయినా గుడి చూసేసి వద్దామని చెప్పి. ఇక మా మమ్మీ అయితే ఇండియా నుంచి వచ్చింది కదా, ఇక మా మమ్మీ కూడా ఫస్ట్ హిందూ టెంపుల్ చూపిద్దామని చెప్పి తీసుకొని వచ్చినాము. ఇక చెప్పుల స్టాండ్ సపరేట్గా ఉంది. చెప్పుల స్టాండ్ పెట్టేసి మనం ఇక చేయి కూడా కడుక్కోవచ్చు. చూడండి ఇక ఎట్లా ఉందో. ఇక జనాలు అయితే ఫుల్ ఉన్నారు, ఫారినర్స్ కూడా చాలామంది ఉన్నారు. దీని గురించి చూడనీకి ఎట్లుంది గుడి అని చెప్పి. అసలు ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్క ప్లేస్ సేమ్ మనం ఇండియాలో ఎట్లాంటి గుళ్ళు అయితే ఉంటాయో సేమ్ అట్లనే ఉన్నాయి అనమాట. నేనైతే కొత్తగా అసలు అరబ్ కంట్రీలో ఇంత మంచిగా గుడి కడతారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ చూడనీకి ఎంతో బాగుంది. ఇక వీల్ చైర్ వాళ్ళకి స్పెషల్గా దేవుడు దాకా వీల్ చైర్లో పోయేటట్టుంది. ఇక మనలాంటి వాళ్ళు అయితే మెట్లెక్కే పోవాల్సిందే ఖచ్చితంగా. దగ్గర దగ్గర 70 మెట్లు ఉన్నాయి. ఇక గ్రౌండ్ ఫ్లోర్లోనైతే స్వామీజీ వాళ్ళు ఉన్నారు, ఫస్ట్ ఫ్లోర్లోనైతే దేవుళ్ళు ఉన్నారు అనమాట. ఇక గ్రౌండ్ ఫ్లోర్లో ఈ గోల్డెన్ డిజైన్తో మన కంట్రీలో ఎక్కడెక్కడైతే మట్టి ఉందో ఆ మట్టి అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట. అట్లనే 7 ఎవరెట్స్ మట్టి కూడా తీసుకొచ్చి పెట్టారు. కింద స్వామీజీ ఉన్నాడు, అభిషేకం కూడా చేపించచ్చు స్వామీజీకి. ప్రస్తుతానికైతే 20 దిరాములంట అభిషేకంకి. ఇక పాదాలు కూడా పెట్టారు. పాదాలని తాకనీయకుండా అవంతా గోల్డ్ కదా, ఇక ముట్టుకోవద్దు కదా మనం గోల్డ్ అని, అందుకని ఫుల్ రిస్ట్రిక్షన్ పెట్టారు. అంత గోల్డే అసలు అయితే చూడనికి మొత్తం గోల్డ్ గోల్డ్ ఎంత బాగుందో అసలు. చల్లగా ఉంది ఎందుకంటే మార్బుల్స్ కదా ఇవి. ఇంకా లోపల దేవుళ్ళని అంటే ప్రస్తుతానికి వీడియో అలౌ చేస్తలేరు లోపల. ఇక ఫోటోలు అయితే తీసుకోవచ్చు, అందుకని ఇక మీకోసం దేవుళ్ళని కొన్ని ఫోటోలు అయితే పెట్టిన. ఇక చూడండి ఎంత బాగుందో అసలు ఆర్కిటెక్చరు. ఇక పీకాక్స్ దగ్గర నుంచి చూస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది పీకాక్స్. చూడండి మీరు కూడా ఆవులు, పీకాక్స్. ఇంకా ఇక్కడ పిల్లలు చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకు ఏ కల్చర్ ఉంది, స్వామినారాయణ ఎట్లా పెట్టారు ఏంది అని చెప్పి. ఇక మెయిన్ దేవుడిని అయితే ఫోటో తీయొద్దు అని అన్నారు. ఇక వేరే చిన్న చిన్నవి ఇటు పక్కన అటు పక్కన ఉన్న దేవుళ్ళని అయితే ఫోటోలు తీసిన నేను. ఇక చూడండి ఆర్ట్ కల్చర్ ఎట్లా ఉందో. సేమ్ ఇదంతా పింక్ స్టోన్ అంట, రాజస్థాన్ నుంచి తీసుకొచ్చిన పింక్ స్టోను. ఈ పైన మార్బుల్ కూడా రాజస్థాన్ మార్బుల్ అంట. సిసి సెక్యూరిటీ అయితే ఫుల్ ఉంది అసలు. సూర్యుడు, చంద్రుడు అవన్నీ కూడా చూడు పైన ఎంత బాగుందో. సూర్యుడు, చంద్రుడు, జింకలు, ఆ మధ్యలో సూర్యకిరణాలు ఎంత బాగున్నాయో కంటిన్యూస్గా. అసలు వీడియో చూస్తుంటే కళ్ళకైతే మంచిగా అనిపించింది. ఇక అట్లనే కాదు గుడికి అంటే కొంచెం తక్కువ మంది వస్తారేమో అని అనుకున్నాము. బట్ టూరిస్టులు అయితే బస్సులు వచ్చినాయి, ట్యాక్సీలు బస్సులు వచ్చినాయి. ఇంకా అయినా కూడా మనము ఎంతమంది ఉన్నా అని ఫస్ట్ చూసిపోయి వీడియో పెట్టాలంటే మంచిగా అనిపిస్తుంది కదా. ఇక నేనే ఫస్ట్ వీడియో అని అనుకోండి తెలుగులో అయితే. ఇక చూడండి మీరు కూడా ఈ వీడియోని అట్లనే మీకోసం దేవుళ్ళది కూడా ఫోటోలు కూడా పెడుతున్నాను ఎట్లెట్లు ఉన్నాయి అని చెప్పి. పూరి జగన్నాథ స్వామి, కృష్ణుడు, ఇంకా ఇక్కడ పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట స్వామినారాయణ గురించి, వాళ్ళ కల్చర్ గురించి ఏంటి ఎట్లా అని చెప్పి. అంటే కొంతమంది ఫారినర్స్ ఉన్నారు కదా, ప్రతి కల్చర్ వాళ్ళకు కూడా తెలియాలి కదా మన గురించి, అందుకని పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ గుడికి ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అనే సంబంధం లేదు, ఏ రిలీజియస్ వాళ్ళైనా సరే వచ్చి విజిట్ చేయొచ్చు. గుడి చుట్టూ వాటర్ అదంతా ఒక టైప్ ఆఫ్ డెకరేషన్ లాగా ఉన్నాయి. బట్ చూడనీకైతే ఎంత కళ్ళకి ఎంత బాగుందో అసలు. చూడండి ఏనుగులు, ఎంత చిన్న చిన్న పక్షులు, అసలు ఎంత బాగా డిజైన్ చేసారు. ఇక మేము స్టార్టింగ్ వచ్చినాము కదా, అందుకని ఇట్లా చూసేసినాము. ఇక మళ్ళీ వస్తాంలే పండుగలు వచ్చినప్పుడు అలా వస్తాము. ఇక వచ్చినప్పుడు మళ్ళీ డీటెయిల్గా కొంచెం మోడిఫికేషన్స్ కూడా జరుగుతాయి కదా బయట.
పైన గోపురంలో కూడా ఎంత బాగా డిజైనింగ్ ఉంది అసలు. ఇంకా అట్లనే కాకుండా కేఫ్ కూడా ఉందన్నమాట. గిఫ్ట్ షాప్ కూడా ఉంది, కేఫ్ కూడా ఉంది. అంటే ఎక్కువ టైర్డ్ అయిపోయిన వాళ్ళు, ఫారినర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా కొంచెం కేఫ్ కాఫీ తాగడానికి లేదా స్నాక్స్ తినడానికి అని చెప్పి. బట్ ఆల్మోస్ట్ మాకైతే 2 hours పట్టింది మొత్తం గుడి చూడడానికి. ఇక మీరు కూడా దగ్గరలో ఉంటే వచ్చి చూడండి, లేదా ఈ వీడియో మాత్రం చూసుకోండి.